ఆదర్శ జీవన కుటుంబానికి మీకందరికీ నేను సుస్వాగతం పలుకుతున్నా. మీ ఎలుగు సురేష్ కుమార్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నా. మనం చర్చించుకుందాం. మనిషి పుట్టినది పుట్టడం, పెరగడం, చావడం మాత్రమే కాదు. మనిషి పుట్టుక చరిత్ర సృష్టించడానికన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి ఫ్రెండ్స్. మనకంటూ ఒక పేజీని ఈ చరిత్రలో మనం తెరచాలి. వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ పేజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్. ఈ ప్రపంచ చరిత్రలో మనకంటూ ఒక పేజీ రావాలి. అంటే మనిషి పుట్టడమే చరిత్ర సృష్టించడానికి అన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. బోర్న్ పూర్ ఈజ్ నాట్ రాంగ్, గ్రోన్ పూర్ ఈజ్ నాట్ రాంగ్, బట్ డైడ్ పూర్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. పుట్టడం పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు. పెరగడం పేదవాడిగా పెరిగితే అది కూడా నీ తప్పు కాదు. బట్ చనిపోయేటప్పుడు కూడా నువ్వు పేదవాడిగా ఉన్నావంటే అది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది ఫ్రెండ్స్. అది నీ వైఫల్యమే అవుతుంది, అది నీ అసమర్థతే అవుతుంది, అది నీ నిరుత్సాహమే అవుతుంది, అది నీ లోపమే అవుతుంది. కాబట్టి చనిపోయే లోపల మనం అనుకున్నది సాధించాలి. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా అసాధ్యుడిగా అజేయుడిగా సాధించడమే మానవుడి యొక్క పుట్టుక కావాలి ఫ్రెండ్స్. ఎంతకాలం బ్రతికామన్నది కాదు ముఖ్యం, ఏం సాధించామనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామనేది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా. క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కాదు ఇంపార్టెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలి, అనుకున్నది సాధించాలి. నేమ్, ఫేమ్, మనీ, హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్ మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించాలి. కాంప్రమైజ్ కాకూడదు. ఒక్కసారి గుర్తించుకోండి. ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా, గ్రేట్ పర్సనాలిటీస్గా, లెజెండ్స్గా ఈరోజు ప్రపంచంలో ఉన్న వ్యక్తుల గురించి ఒక్కసారి ఆలోచించాం. అతి చిన్న వయసులోనే ప్రపంచ స్థాయికి గొప్ప హీరోలుగా పరిచయమైనటువంటి వ్యక్తులు మనం గమనిద్దాం. ఒకటి, మనము అనుకునాలే కానీ మనలో ఉన్నటువంటి హీరో ఖచ్చితంగా ప్రపంచానికి పరిచయం అవుతాడనమాట. మీకు అల్లూరి సీతారామరాజు ఎంత వయసులో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు, ఎంత వయసుకే చనిపోయాడు. మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు కేవలం 26 సంవత్సరాలకే చనిపోయాడు. కానీ ఈరోజు స్వతంత్ర పోరాటంలో ఆయన గురించి చెప్పాలంటే ప్రతి చోట ఆయన విగ్రహానికి మనం నమస్కరిస్తున్నాం. అది దమ్ము, అది మన్యం వీరుడి యొక్క బలం. మరి ఎంత వయసులో చనిపోయాడు అనేది కాదు, అప్పటికే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించగలిగాడు. అలాగే భగత్ సింగ్ తీసుకున్నాం, కేవలం 23 సంవత్సరాల్లోనే చనిపోయాడు. ఎంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి ఒక నినాదంతో అసలు బ్రిటిష్ వారి యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి భగత్ సింగ్ అండి. ఎంత చిన్న వయసులోనండి. మరి శ్రీనివాస్ రామానుజన్ గణిత శాస్త్రం అనగానే, మ్యాథ్స్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి మాస్ట్రో, ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్గా అంత స్థాయికి పేరు సంపాదించుకున్నటువంటి శ్రీనివాస్ రామానుజన్ ఎంత వయసు అండి? జస్ట్ 32 ఇయర్స్కే చనిపోయాడు. ఈవెన్ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మహాచక్రవర్తిగా, గురువులకే మహాగురువుగా ఉన్నటువంటి ఆదిశంకరాచార్యులు గారు అద్వైత మతం అని, సృష్టి దైవం ఒకటే అని, సృష్టికి దైవానికి తేడా ఏమి లేదని అద్వైత మతాన్ని స్థాపించినటువంటి ఆ ఆదిశంకరాచార్యులు గారు కేవలం 32 సంవత్సరాలకే చనిపోయాడు. కానీ భారతదేశం విశ్వానికి మొత్తం తన ముద్రను వేసి సృష్టి రహస్యాన్ని, మానవుడి యొక్క శక్తిని, ఈ ఆత్మశక్తిని, పరమాత్మ శక్తిని తెలియజేసినటువంటి ఆదిశంకరాచార్యులు అతి చిన్న వయసులేనే అనమాట. ఈవెన్ నేను ఈ మధ్య విన్నాను, జీసస్ క్రైస్ట్ కూడా 33 ఇయర్స్కే చనిపోయాడు, తిరిగి వచ్చాడు. బట్ శాంతిమూర్తిగా, శాంతి ప్రదాతగా జీసస్ క్రైస్ట్ అతి చిన్న వయసులోనే. మార్షల్ ఆర్ట్స్ అనగానే గుర్తుకొచ్చే, కరాటే అనగానే గుర్తుకొచ్చే ఒక బక్కపలచని వ్యక్తి బ్రూస్ లీ ఎంత వయసు అండి? 32 ఇయర్స్కే చనిపోయాడు. కానీ ఆయన పంచ్ పవర్, ఆ 48 కిలోలు 50 కిలోలు ఉన్నటువంటి ఆ చిన్న బక్కపలిచిన వ్యక్తి ఒక్కసారి బిగించి పంచ్ పవర్తో కొడితే ఏనుగు కూడా కదులుతుందంటే ఎంత శక్తి దాగి ఉందండి. మనిషి యొక్క శక్తి అపరిమితమైనది, మనమే వాటికి లిమిట్స్ పెడుతున్నాం. కాబట్టి బ్రూస్ లీ అతి చిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా మార్షల్ ఆర్ట్స్ అనగానే ప్రపంచంలో తన ముద్రను వేసి చనిపోయాడండి. మార్టిన్ లూథర్ కింగ్ అండి ఎంత వయసు అండి? ఆ 39 ఇయర్స్లోనే మార్టిన్ లూథర్ కింగ్ కూడా అమెరికన్ గాంధీగా నీగ్రోలకు
అమెరికాలో ఉన్నటువంటి నల్ల జాతీయులకు ఒక గాంధీగా పేరు తెచ్చుకొని గ్రేట్ అరేటర్, గొప్ప వక్తగా అద్భుతమైనటువంటి స్పీచెస్ ఇవ్వగలిగినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఎంతో ఆదర్శమైనటువంటి, బట్ చిన్న వయసులోనే చనిపోయాడు, బట్ చరిత్రలో మిగిలిపోయాడు. అంతెందుకు, మన స్వామి వివేకానంద్ ఎంత వయసుకు చనిపోయాడు? 39 yearsకే చనిపోయాడు. 40వ ఏటను చూడలేదు. కానీ ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి, మానవ ధర్మం అంటే ఏంటి, ఆత్మశక్తి అంటే ఏంటి, ఆత్మ బలం అంటే ఏంటి, మన వేదాంతాల యొక్క శక్తిని ప్రపంచానికి పరిచయం చేసి అబ్బురపరిచి ఆశ్చర్యపరిచినటువంటి స్వామి వివేకానంద ఒక గ్రేట్ సెయింట్గా, యోగిగా, ఋషిగా, మహాపురుషుడిగా మరి చరిత్రలో నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, మనలో ఆ చరిత్రను సృష్టించే వ్యక్తి ఉన్నాడు అని నమ్మితే యూ కెన్ క్రియేట్ హిస్టరీ అండ్ యూ కెన్ ఓపెన్ యువర్ పేజ్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే కంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరించడానికి, ఇలాంటి ఆదర్శ జీవన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, హెల్త్, వెల్త్, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ సాధించాలి అంటే మనం అందరము ఆదర్శ జీవనాన్ని కొనసాగించాలి. కాబట్టి అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా, ఛాలెంజింగ్గా లైఫ్ లీడ్ చేస్తామని కోరుతూ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.